ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 9వ తారీఖు బుధవారం యొక్క దినఫలాలు మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం వద్దనుకున్నటువంటి ఒక ఆడ మూగ మీ ఇంటికి వస్తారు. అయితే ఎటువంటి వ్యక్తులు మీ ఇంటికి వస్తారు, ఎందుకు వస్తారు, వారిని మీరు ఎందుకు వద్దనుకుంటున్నారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముందుగా మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ మిథున రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరిలో అధికంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. వీరికి అనేది అపజయాలను చూసి కృంగిపోకుండా చాలా ముందుకు సాగుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాత ఏ కార్య సాధనైనా మొదలు పెడుతూ ఉంటారు. అలాగే 2025వ సంవత్సరం జూలై 9వ తారీఖు బుధవారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు చూస్తే గనక వద్దనుకున్నటువంటి ఒక ఆడ మగ మీ ఇంటికి వస్తారు. చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు వచ్చాయి. వారిని మీరు మీ యొక్క జీవితంలో నుండి పక్కకు నెట్టేశారు. అంటే వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ వారి వల్ల మీరు ఇదివరకు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. వారి వల్ల మీరు చిక్కుల్లో పడవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వారితో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావటం కానీ మీకు కాల్ చేయటం కానీ అనుకోకుండా మీకు తరహా పడటం కానీ జరగవచ్చు. లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి అంశం. ఎందుకంటే ఒకప్పుడు వారితో మీరు చాలా సఖ్యతగా ఉండేవారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో బంధాన్ని తెంచుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి రావడం కూడా మీకు ఇష్టం లేదు. అయితే అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావడం లేదా మీకు ఫోన్ కాల్ చేయడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. మళ్ళీ వారు మీ యొక్క జీవితంలోకి వస్తారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ మిథున రాశి వ్యక్తులకు మిశ్రమమైన ఫలితాలు అయితే ఉన్నాయి. అయితే ఈరోజు అనేది ఈ మిథున రాశి వ్యక్తులకు చూసుకుంటే గనక అపరిచిత వ్యక్తులకు పరిచయం అయ్యేది కనిపిస్తుంది. జీవితం ప్రకారం జాతకం ప్రకారం ఈరోజు దినఫలాల ప్రకారం అనుకూలమైన ఫలితాలు చూసుకున్నప్పటికీ కూడా కొంత ప్రతికూల ఫలితాలు కూడా ఎదురు కాబోతున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయినప్పుడు కూడా జాగ్రత్తగా పడండి. నిర్మానుషమైన ప్రదేశంలో ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే ఏదైనా సహాయాన్ని అర్థించినప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ఉత్తమమని
చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ జూలై 9వ తారీఖు బుధవారం రోజున మీ యొక్క మిథున రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి. హనుమాన్ చాలీసను పఠించండి, దుర్గా చాలీసను పఠించండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.